సముద్రంలో తీరం నుంచి 8 కిలోమీటర్ల లోపల రింగు వలలతో చేపల వేటను నిషేధించామని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు. రింగుల వలలు వినియోగంపై ఇటీవల మత్స్యకార వర్గాల మధ్య వివాదం రేగింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలతో మంత్రి అప్పలరాజు గవర్నర్ బంగ్లాలో చర్చలు జరిపారు. లైసెన్సులు పొందిన వారు 8 కిలోమీటర్లు దాటిన తర్వాతే రింగు వలలతో వేట సాగించవచ్చన్నారు. సాంప్రదాయ మత్స్యకారుల జీవన భృతిని కాపాడడంతో పాటు తీర ప్రాంత పర్యావరణ రక్షణకు ఈ చర్యలు అనివార్యమన్నారు. మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ మత్స్యకారుల ఐకమత్యాన్ని చూసి ఓర్వలేని కొంతమంది వారి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే గణేష్ కుమార్ మాట్లాడుతూ రింగు వలలను కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు నిషేధించాయని అన్నారు. రింగు వలలతో వేట సాగించే మోటార్ బోటు యజమానులు, సాంప్రదాయ బోట్లతో వేట సాగించేవారు తమ వాదనలను మంత్రికి వినిపించారు. నేటి ప్రత్యేక కార్యక్రమం చాలా సహృద్భావమైనటువంటి వాతావరణంలో, చాలా ఉత్సాహవంతమైనటువంటి వాతావరణంలో విశాఖపట్నం మినిస్టర్ అవంతి శ్రీనివాస్ గారు, అలాగే వైజాగ్ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు, మత్స్యకార్ కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు గారు, అలాగే వైజాగ్ ఈస్ట్ ఇన్ఛార్జ్ వెంకట్రావు గారు, ముఖ్యంగా మా ఫిషరీస్ కమిషనర్ గారు ఉన్నారు ఈరోజు మాతో కన్నబాబు గారు, అలాగే జిల్లా అడ్మినిస్ట్రేటర్ గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు, జాయింట్ కలెక్టర్ ఉన్నారు, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ఫిషరీస్ అధికారులు, పోలీస్ అధికారులు, మెరైన్ పోలీస్ అధికారులు, మరి ముఖ్యంగా వివాదంకి కారణమైనటువంటి మా సోదరులు, మా మత్స్యకార సోదరులు కొంతమంది ఏమో రింగు వలలు వద్దని, మరికొంతమంది మా దగ్గర ఆల్రెడీ రింగు వలలు ఉన్నాయి కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి మరొక వర్గం, ఇది ఒక చిలికి గాలివానలాగా మారిపోయింది. ఇది నాట్ ఓన్లీ ఇన్ విశాఖపట్నం, ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా ఈ రకమైనటువంటి ఇబ్బంది ఈరోజు కానీ, నిన్న కానీ, మొన్న కానీ అని చూడొచ్చు మీరు. అక్రాస్ ది స్టేట్, అక్రాస్ ది కోస్ట్ లైన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఒక దగ్గర వలల విషయంలో రకరకాల వివాదాలు జరగడం. మరి మొన్ననే ప్రకాశం జిల్లా చీరాలలో అయితే ఒక యుద్ధ రంగాన్ని తలపించేటటువంటి దృశ్యాలు కూడా మనకి కనిపించాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తక్షణమే ఫుల్ స్టాప్ పెట్టి మత్స్యకారుల విశాల ప్రయోజనాలను కాపాడే విధంగా, దిస్ మోస్ట్ ఇంపార్టెంట్, యూ మస్ట్ అండర్స్కోర్ దిస్ వన్, మత్స్యకారుల విశాల ప్రయోజనాలను కాపాడే విధంగా, మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరగడానికి అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోమని మమ్మల్ని అందరినీ కూడా పంపించడం జరిగింది. విశాఖపట్నంలో ఇష్యూ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల చొరవ గురించి మనం మంత్రివర్యులు సిదిరి అప్పలరాజు గారికి, ముఖ్యంగా గతంలో మనం చూసాం చాలా ప్రభుత్వాలని ఈ మత్స్యకారులు ఎప్పుడు కూడా ఒక సాంప్రదాయ ఓటు బ్యాంకుని చూసుకుని వాళ్ళకి ఎలక్షన్స్ అయ్యేవరకు ఎన్నో హామీలు ఇవ్వటం, ఎలక్షన్లు అయిపోవడం మర్చిపోవడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో మరి ఆనాడు సుదీర్ఘ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ కష్టాలు చూసి మరి వేట నిషేధ సమయంలో 4,000 రూపాయలు ఉండేది దాన్ని 10,000 రూపాయలు చేశారు. డీజిల్ సబ్సిడీ కూడా 9 రూపాయలు పెంచారు. అలాగే రాజకీయ పరంగా కూడా మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన సభ అది రాజ్యసభ అనేది మొట్టమొదటిసారిగా మన భారతదేశ చరిత్రలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొట్టమొదటిసారిగా ఒక మత్స్యకారుడిని మోపిదేవి వెంకటరమణ గారిని రాజ్యసభ పంపించారు. ఇవన్నీ చెప్తానంటే మత్స్యకారులు ఎప్పుడు కూడా